విశాఖ సిఏఏ సదస్సులో భాగంగా 4వ బ్లాక్లో ఏపీ పెవిలియన్ ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో ఏపీకి పెట్టుబడి అంశాలతో పాటు ఒప్పందాల కాన్ఫరెన్స్ రూములను అధికారులు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. అమరావతి ఫ్యూచర్ సిటీ కూడా నమూనా ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల సదస్సుకు సర్వం సిద్ధమవుతుంది. అయితే ఇందులో ఉన్నటువంటి వాటిల్లో 4వ బ్లాక్లో ఉన్నటువంటి ఏపీ పెవిలియన్ ఇప్పుడు స్పెషల్ అట్రాక్షన్గా నిలుస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి పెట్టుబడులు పెట్టేందుకు వచ్చేటువంటి వాళ్ళకు ఉన్నటువంటి అవకాశాలు, వివిధ విభాగాలకు చెందినటువంటి సపరేట్గా ఒక పెవిలియన్ ఏర్పాటు చేశారు. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి దీన్నే. సో ఈ పెవిలియన్ను ఆంధ్రప్రదేశ్ సన్ రైజ్ స్టేట్లో ఎలాంటి అవకాశాలు ఉన్నాయి, ఏ డిపార్ట్మెంట్లో ఎంతెంత పొటెన్షియాలిటీ ఉంది, ఏం కావాలి, సో వాటికి సంబంధించినటువంటి మొత్తం ఇన్ఫర్మేషన్ డిజిటల్ ఫామ్లో ప్రస్తుతం వీళ్ళు సెట్ చేసినటువంటి దీన్ని మనం చూస్తున్నాము. సో ఇక్కడ డిజిటల్ ఫార్మేట్లో పెట్టడంతో పాటుగా అమరావతి ఎలా ఉంటుంది అనేది ఆల్రెడీ రూపకల్పన చేసినటువంటి దీన్ని ఒక రిప్లికాని కూడా ఇక్కడ ఆల్రెడీ ఏర్పాటు చేసినటువంటి దీన్ని మనం ఆల్రెడీ విజువల్స్లో చూస్తున్నాం. సో అమరావతి ఫ్యూచర్ అమరావతి ఎలా ఉండబోతుంది, ఏం చేయబోతున్నారు అనే దాన్ని కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో వాళ్ళు సిద్ధం చేసి అమరావతి భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, సో డెవలప్మెంట్కి సంబంధించినటువంటి ఒక రిప్లికాని కూడా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే దీనికి సంబంధించినంత వరకు కూడా ఈ ఏపీ పెవిలియన్లో కాన్ఫరెన్స్ హాల్స్తో పాటుగా B2B బిజినెస్లు ఏర్పాటు చేయడం జరిగింది. సో ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి అధికారులు కావచ్చు, మీడియా కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈ ఏపీ పెవిలియన్లోనే అందుబాటులో ఉంటారు. ఎవరైనా కావాలన్నా మాట్లాడడానికి కావాల్సినటువంటి అంత సమాచారం కూడా ఇదే పెవిలియన్లో ఏర్పాటు చేసేందుకైతే పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఈ పెవిలియన్ ద్వారా సో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పొటెన్షియాలిటీ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తులో ఏం చేయబోతుంది, సో ఎలాంటి అవకాశాలు అనేవి వీటన్నిటిపైన కూడా ఈ పెవిలియన్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేయడంతో పాటుగా ప్రతి విభాగం నుంచి కూడా ప్రత్యేకంగా ఒక స్లైడ్స్ ఏర్పాటు చేసి ఆ డేటాను వాళ్ళే ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ఇన్వెస్టర్స్ కావచ్చు, మిగతా వాళ్ళందరూ చూడటానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఈ పెవిలియన్లో B2Bతో పాటుగా సో స్మాల్ కాన్ఫరెన్సెస్, అలాగే మీడియా, సో మినిస్టర్స్ కావచ్చు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు, వీళ్ళందరినీ కూడా ఏపీ పెవిలియన్లో ఏర్పాటు చేయడం ద్వారా సో బిజినెస్ చేసుకోవడానికి వచ్చేటువంటి వాళ్ళకి కావాల్సినటువంటి సో అన్ని ఫెసిలిటీస్ని ఈ ఏపీ పెవిలియన్లో ఏర్పాటు చేయడంతో పాటు డిస్ప్లేని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ రాజశేఖర్తో నాయుడు, సిఏఏ సమ్మిట్ నుండి.